ఏపీ మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దీనం ర్యాలీలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ర్యాలీ అనంతరం సభలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాహనం మీద ఎక్కి మాట్లాడుతుండగా ఆయన చాలా నీరసంగా కనిపించారు. పక్కన ఉన్న నేతలు నీళ్లు తాగుతారా అని అడిగేలోపు కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణను పార్టీ నేతలు, అనుచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఏపీ మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దీనం ర్యాలీలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ర్యాలీ అనంతరం సభలో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాహనం మీద ఎక్కి మాట్లాడుతుండగా ఆయన చాలా నీరసంగా కనిపించారు. పక్కన ఉన్న నేతలు నీళ్లు తాగుతారా అని అడిగేలోపు కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణను పార్టీ నేతలు, అనుచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.